అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహంలో అమలాపురం ఆర్డీఓ మాధవి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తనిఖీలో భాగంగా వసతి గృహం వార్డెన్ వెంకటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 మంది విద్యార్థులకు గాను 56 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డులో పేర్కొన్నాడు. అంతేకాకుండా నిత్యావసర సరుకుల రికార్డులను సైతం తారుమారు చేసి అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. దీనిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని మాధవి స్పష్టం చేశారు. ఈ మధ్య ఇంతకుముందు ఈయన ఇంతకుముందు తీసారా కదా, అప్పటి నుంచినా ఇప్పుడు ఈ మధ్య బియ్యం కూడా అప్పటి నుంచినా మమ్మల్ని బట్టలు ఉరుకొని పోయిన ముంచడి పోయి తడిసిపోతుంది. పొద్దున్న తడిసిన బట్టలు వేసుకెళ్తాం. తోలు కడుతున్నాను బోర్ వాటర్ బాగాలేదా? స్నానం చేయడానికి బాగానే ఉంది, బాగోట్లేదు. తాగడానికి బాగానే ఉంది. 2 రోజులకు ఒకసారి వస్తుంది స్నానం చేసేవాళ్ళు. చదివిస్తే ఎలా చదవడం అంతా ఇంకేం లేదు. కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ పోలవరంలో కంప్లైంట్ రైజ్ చేశారు. సో ఆ కంప్లైంట్కి విజిట్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ ఆనరబుల్ కలెక్టర్ సార్ గారు సబ్మిట్ చేయమన్నారు. సో దానికోసం ఈరోజు నైట్ పోలవరం బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. సో ప్రిలిమినరీగా ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ఉన్నది మొత్తం 35 స్టూడెంట్స్ ఉన్నారు. మామూలుగా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టూడెంట్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో వాళ్ళని కనుక్కొని మెనూ కానీ అండ్ ఇక్కడ ఉన్న అదర్ ఫెసిలిటీస్, వాళ్ళకున్న ఫెసిలిటీస్ స్టూడెంట్స్తో మాట్లాడి ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటనేది కనుక్కున్నాం. సో ప్రిలిమినరీ అబ్జర్వేషన్ ఏంటంటే